నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైర్ యాక్సిడెంట్ పై దర్యాప్తు జరుగుతోంది. షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పూర్తి సమాచారం కోసం విచారణ చేపట్టారు పోలీసులు. ఈ ల్యాబ్ లోనే ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు లాంటి కీలక కేసులకు సంబంధించిన ఆధారాలు, హార్డ్ డిస్క్లు, పత్రాలు ఉన్నట్లుగా సమాచారం. వాటి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఫోరెన్సిక్ ల్యాబ్లోని మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై బయటకు వచ్చేశారు. అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మొదటి ఫ్లోర్లో కంప్యూటర్లతో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్లో వినియోగించే కెమికల్స్ ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో పలు కీలక కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులు కాలి బూడిదైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్లో దాదాపు 2 గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. 2 గంటల పాటు 2 ఫైర్ ఇంజన్లతో శ్రమించి మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పార్టిషన్ ఉంది, ఆ రూమ్ స్టోర్ రూమ్ లాగా. ఆ స్టోర్ రూమ్ లోపల ఫైర్ అయింది. ఆ సీజ్డ్ ప్రాపర్టీ అంతా కూడా మనకి ఫైర్ అయింది. దాంట్లో రకరకాలు ఉన్నాయి సార్, హార్డ్ డిస్కులు, పేపర్లు. ఇప్పుడు మన కేసుకు సంబంధించినవి అవి మనం సీజ్డ్ ప్రాపర్టీ ఉంటుంది కదా, అది విట్నెస్ కోసం అలాంటివి, అంటే డీటెయిల్స్ ఐ డోంట్ నో, అలాంటి ప్రాపర్టీ ఆ రూమ్, అది ఆ స్టోర్ రూమ్ అది కాలిపోయింది. అది మ్యాక్సిమం కాలిపోయింది, మొత్తం మ్యాక్సిమం కాలిపోయింది. కంప్యూటర్స్ అంటే వర్క్ చేసే కంప్యూటర్ కదా, సీజ్డ్ ప్రాపర్టీ. దాంట్లో కంప్యూటర్స్ ఉన్నాయి. మన కేసుకు సంబంధించి అంటే డీటెయిల్స్ వీడున్నో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే సీజ్డ్ అయిన ప్రాపర్టీ అంతా కూడా కాలిపోయింది. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాద ఘటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నేపథ్యంలో అందులో మొదటి అంతస్తులోని వివిధ కేసుల్లో సీజ్ చేసిన హార్డ్ డిస్క్లతో పాటు కంప్యూటర్తో పాటు విలువైన సమాచారం అంతా కూడా అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తుంది. ప్రాథమికంగా యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదటి అంతస్తు అంతా కూడా అగ్నికి ఆహుతైంది. ముందుగా 10 గంటల ప్రాంతంలో అందులో ఒక వ్యక్తి చూడగా పొగలు రావడంతో గమనించి వెంటనే స్థానిక పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతానికైతే 2 గంటల పాటు శ్రమించి మంటలను పొగలను కూడా తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ పూర్తిగా ఇటు అగ్నిమాపక సిబ్బంది అది ఉన్నతాధికారులు చెప్తున్న సమాచారం మేరకు స్టోర్ రూమ్ సంబంధించి సీజుడు సంబంధించిన వివిధ కేసుల్లో కీలక కేసులకు సంబంధించి ఏదైతే సీజ్ చేశారు హార్డ్ డిస్క్లు, వివిధ రకాలకు సంబంధించిన మెటీరియల్ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైంది. వందల సంబంధించిన కంప్యూటర్లు, హార్డ్ డిస్కులతో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్ కు సంబంధించిన పలు డాక్యుమెంట్స్ కూడా కాలి బూడిదైనట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఘటనకు సంబంధించి పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మొత్తంగా కొద్దిసేపటి క్రితం ఇటు ఫైర్ శాఖ సంబంధించిన ఉన్నతాధికారులు మాట్లాడినప్పుడు కూడా సీజుడ్ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైతే మెటీరియల్ ను భద్రపరుస్తారో ఆ గదిలో పూర్తిగా మంటలకి సంబంధించిన వందల సంబంధించిన హార్డ్ డిస్కులు, కంప్యూటర్లతో పాటు వివిధ సంబంధించిన పరికరాలు కూడా కాలి బూడిదని చెప్పారు. ఇక ముఖ్యంగా ఈ కెమికల్ ల్యాబ్ కు సంబంధించిన దాంట్లో కూడా అది మరొక ఫ్లోర్ లో ఉంది. ప్రస్తుతానికి అయితే కెమికల్ ల్యాబ్ కు సంబంధించి ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. కానీ ఎక్కడైతే వివిధ కేసుల్లో సీజ్ చేసిన మెటీరియల్ స్టోర్ ఉంటుందో స్టోర్ రూమ్ లో మాత్రమే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్తు మొత్తం కూడా కాలి బూడిదైనట్టుగా అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కిరణ్, అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అనగానే మనకు అందరికీ తెలిసిందే, చాలా కీలక కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా అక్కడ పరిశీలిస్తూ ఉంటారు, అక్కడ స్టోర్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంటుంది. అటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించి ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు, ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమి లేవా అక్కడ లోపల? ఇంతలా అగ్ని ప్రమాదం స్ప్రెడ్ అవ్వడానికి కారణాలు ఏంటి? 25 ఏళ్ల క్రితం నాంపల్లిలోని అప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ ని ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించి బిల్డింగ్ వాస్తవానికి
కొంత పురాతనమైన బిల్డింగ్ అయినా కానీ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని పాటించారు. కానీ ప్రమాదవశాత్తు ఇటు యూపీఎస్ లో మా షార్ట్ సర్క్యూట్ కారణంగానే కూడా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. వాస్తవానికి అయితే మొదటి నుంచి కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న గదికి సంబంధించి కూడా షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్ళను కూడా ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే మీరు చెప్తున్నట్టు ఆ బిల్డింగ్ కి సంబంధించిన ఫైర్ మెజర్మెంట్స్ అన్నీ ఉన్నాయి, కానీ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇటీవల నాంపల్లో చూసుకుంటే మన ఫర్నిచర్ షాప్ లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, తర్వాత గుల్బర్గా హౌస్ లో ప్రమాదం చూసినప్పుడు కూడా ఏసీ కంప్రెసర్ పెరగడం జరిగింది. కాబట్టి ఇది కొంత ప్రకృతి సంబంధించి కాకుండా టెక్నికల్ గా యూపీఎస్ తో పాటు కొన్ని విద్యుత్ సంబంధించిన ఉపకరణాలు వాడినప్పుడు వాటితో చోటు చేసుకున్న ప్రమాదంగా చూడాల్సింది. కానీ ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా అగ్నిమాపక సిబ్బంది చెప్పిన సమాచారం ప్రకారం అయితే యూపీఎస్ లోని విద్యుత్ షార్ట్ కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్టు గుర్తుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన డిపార్ట్మెంట్ లో మొదటి అంతస్తు, రెండో అంతస్తు ఇక్కడైతే కెమికల్ ల్యాబ్ ఉండదు కూడా అక్కడ ఫైర్ మెజర్మెంట్స్ ఫికాషన్స్ కూడా ఉన్న నేపథ్యంలో కేవలం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంత పెద్ద భారీ ప్రమాదం చోటు చేసుకోవడం, వివిధ కేసులకు సంబంధించిన సీజ్డ్ సంబంధించిన ఐటమ్స్, అదేవిధంగా వారు సేకరించి కలెక్ట్ చేసిన సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఖాళీ బూడిదైనట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.